నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. షీఈస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం. ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ తను వైబ్రెంట్గా, అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా, బోల్డ్గా, అవుట్ స్పోకన్గా, ఫన్నీగా, అన్ని విధాల అంటే ఒక స్త్రీకి ఉండవలసిన అన్ని సర్వలక్షణాలు పెట్టుకున్న బేబక్క గారి గురించి మాట్లాడుతున్నాం. Hi, Swapna Garu. How's it going? It's been good. It's been good? Good. I probably thought so too. Yeah. You sound really amazing and you look gorgeous in the orange. I believe it's brick red. Oh, you look stunning in black yourself. Oh, thank you. That's why I wore. అమ్మ కూడా మీలాగే వైబ్రెంట్ యాక్చువల్లీ. ఆవిడ కామెడీ క్వీన్, అసలు లేడీ బ్రహ్మానందం. ఒక ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను. తప్పకుండా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూసారు? చిన్న దానికి కూడా బేసికల్ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని గొడవలు కూడా ఎట్టుకోవడం, గొడవలు కూడా ఎవరైనా హర్ట్ చేశారనుకో వి ఎక్స్క్యూజ్ దెమ్. అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. ప్రవహించే ఈ నదిని ఏ హౌస్ కూడా కట్టడి చేయలేదు. ఇంకా 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 ఏమైనా చెప్పరా? ఎత్తైన ఈ కొండని ఇంకా రాళ్లతో, రప్పలతో కొట్టించుకుని ఇంకా ఎదగలేకుండా ఆపలేదు. చెప్పండి స్వప్న గారు, రగిలిద్దాం, ఈ మంట రగలాలి. విశ్వదాభిరామ వినురవేమ అంతే. కొన్నే తెలుసు మాకు. లక్ష్మీ మంచు గారు మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. హరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే సైకిల్ కిందేసి కసగస తొక్కేస్తా. అంకుల్ అండి, నో నో నో. అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే బుక్కలు వేస్తా. మన పని మనం చేసుకుంటూ జనజీవన స్రవంతిలో డిస్టర్బెన్స్లు అవి లేకుండా, అంటే మనం కొట్టామంటే అసలు బ్లడ్లో బాలయ్య బాబు కనిపించాలి. సూపర్ కేక. when trouble meets trouble. అవును అంతే. when trouble meets trouble. అవును. I am fire. You are fire. ఫైర్. ఇలాంటి కంటెంట్ నేను ఏ ఇంటర్వ్యూలో ఇవ్వలేదు. వెల్కమ్ టు మై వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఐ డ్రీమ్. క్వీన్, ఇవాళ క్వీన్ ఎవరంటే షీఈస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం. ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ తను వైబ్రెంట్గా, అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా, బోల్డ్గా, అవుట్ స్పోకన్గా, ఫన్నీగా, అన్ని విధాల అంటే ఒక స్త్రీకి ఉండవలసిన అన్ని సర్వలక్షణాలు పెట్టుకున్న బేబక్క గారి గురించి మాట్లాడుతున్నాం. ఇటీవల బిగ్ బాస్కి వెళ్ళి హల్చల్ చేసి తొందరగా బయటకు వచ్చారు. కారణం ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వెయిటింగ్ కాబట్టి. సో లెట్స్ టాక్ టు బేబక్క. తన గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, కానీ వాళ్ళ ఫస్ట్ టైం నేనే రీడిస్కవర్ చేయబోతున్నాను బేబక్క గారిని. మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ స్వప్న గారు, దట్ వాజ్ అ లవ్లీ. ఎవరి గురించి చెప్పారు అదంతా? మీ గురించి. మీరే వైబ్రెంట్ అది ఇది అన్నీ నేనేనా? అన్నీ మీరే. నా మీద నాకే ప్రౌడ్గా ఉంది. అది స్వప్న గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నోట్లోంచి వస్తుంటే అదంతా చాలా అమృతంలాగా చెవులో సీసం పోసినట్టుగా ఉందండి బాబు. మీరు ఫస్ట్ అసలు ఏం తిని పెరిగారు అంత స్పాంటేనియస్గా మాట్లాడడానికి ఎలా వచ్చింది? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా ఇంత? నేనంట మా మమ్మీ 1 year దాటినాక కూడా మా మమ్మీ పాలు తాగేదాన్నంట. ఓహో, ఎంత ఇంటెలిజెంట్ అంటే నా అంతటి నేనే తాగేసేదాన్నంట. ఓకే, అంతేనా? షీ సేస్ అందుకని నీకు ఇంత తెలివితేటలు. మా అన్నయ్యకేమో ఇవ్వలేదంట. సో ఈ కీప్స్ కంప్లైనింగ్. నువ్వేమో దానికేమో తల్లిపాలు ఇచ్చావు, అది అందుకే అంత స్మార్ట్గా ఉంది, నువ్వేమో నాకు ఇవ్వలేదు, అందుకే నేను చూడు ఎట్టున్నాను, అది చూడు అట్లా ఉంది అని కీప్స్ కంపేరింగ్. తనకి కొంచెం సిక్నెస్ వచ్చింది అన్నయ్యకి చిన్నప్పుడు. అప్పట్లో ఏంటంటే ఏదన్నా మరీ ఓవర్ సిక్నెస్ అయిపోతుంటే కొంచెం నల్ల మందు కూడా వేస్తారు. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళే ఎవరో కొంచెం నల్ల మందు వేశారంట మా అన్నయ్యకి. నాకు నల్ల మందు వేశారు,
అందుకే నేను డల్గా తయారయ్యాను, నాకు తల్లిపాలు ఇవ్వలేదు, దానికేమో బాగా ఇచ్చారు, అది చూడు బలంగా ఉంది. అంతే, అంటే ఉమెన్ పవర్ అంటే యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. యా. సో బట్ అమ్మ కూడా మీలాగే వైబ్రెంట్ యాక్చువల్లీ. మా అమ్మ అసలు వైబ్రెంట్ కదా, ఆవిడ కామెడీ క్వీన్, అసలు లేడీ బ్రహ్మానందం. మీరు అసలు మా మమ్మీని ఇంటర్వ్యూ చేశారంటే అసలు కింద పడిపోతారు. నేను ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ సీరియస్లీ. ఒకసారి మమ్మీ నేను కూర్చుని మీరు మాట్లాడేదంటే మీ ఇద్దరు కొట్టుకోవడం సరిపోద్ది. కత్తి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అది సో ఈ హల్చల్ హల్చల్ మాట్లాడుకుందాం. హౌ ఆర్ యూ స్వప్న గారు, హౌ వాజ్ యువర్ డే? మేము యూఎస్ నుంచి వస్తే జనరలీ వీ ఆస్క్ పీపుల్ హౌస్ యువర్ డే, హౌస్ ఇట్ గోయింగ్ సో ఫార్. హాయ్ స్వప్న, హాయ్ స్వప్న గారు, హౌస్ ఇట్ గోయింగ్? It's been good. It's been good? Good. I probably thought so too. Yeah. You sound really amazing and you look gorgeous in the orange. I believe it's brick red. Oh, you look stunning in black yourself. Oh, thank you. That's why I wore. ఇక్కడ మనకి ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు చూసినా గుర్తు పెట్టుకోండి లేడీస్, మీకు కాంప్లిమెంట్ కావాలి అంటే టక్కని ముందు ఎదుటి వాళ్ళని పొగడండి. ఇట్స్ అ టాక్టిక్. పొగిడిన వెంటనే వాళ్ళు కూడా ఇంకా మొహాటన్ కన్నా యూ లుక్ గుడ్ టు, మీరు కూడా బాగున్నారండి అంటారు. అంతే అంతే కదా. ఇప్పుడు సో నాకు వేరే వాయిస్ వినిపించింది మీరు మాట్లాడుతుంటే. అవునా? మీరు మిమిక్రీ చేస్తారు కదా. ఏదో కొద్దిగా, అంటే మీ అంత కాదు, మీరు చాలా బాగా చేస్తారని విన్నాను. నేను పబ్లిక్గా చేయను, మనం ప్రైవేట్ సెషన్లో చేద్దాం. మీరు ఒక 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 ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను. తప్పకుండా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను. మీరు కూడా ఒక చాలా ప్రముఖ నటి లాగా చాలా బాగా మాట్లాడతారని చూశాను, విన్నాను. అంతేగా? బట్ సీరియస్లీ అసలు ఇలా ఎలా తయారయ్యారు చెప్పండి. ఇలా అంటే అంటే అంత ఆవిడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అమ్మ నుంచి వచ్చిన ఇట్స్ హైబ్రిడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నార్మల్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరు. కొద్దిగా చేస్తాను కానీ అతి చేస్తాను ఎక్కువగా. వెళ్ళే ముందే చెప్పెళ్ళా సార్ ఏమనుకోద్దే నాగార్జున సార్కి స్టేజ్ మీద, కొంత అతి చేస్తాను, లోపలికి వెళ్ళి నేను అదర కొడతాను, బెదర్ కొడతాను, అందరినీ చెదర కొడతాను, నాకు తెలియదు సార్ అన్న. అంటే ఏమన్నారు? మీ బజవాడాలి కదా అదర కొడతావులే అన్నారు. నేనే బెదిరిపోయి బయటకు వచ్చా. అదే, సో మీరు ఏం చేసినా బాగుంటుంది అన్నారా? ప్లీజ్ సార్ బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను సార్. సో అయితే బట్ హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో? అసలు డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఒక ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపల అని? వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా? అసలు అంతా కొత్తగా ఉంది ఏదో అంటే తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్. లోపల ఆల్రెడీ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళంగానే రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం, ఒకరినొకరు తెలుసుకోవడం అంటే కొత్తగా ఉంది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీకు వస్తే వెళ్తారా? నాకు వచ్చింది, వెళ్ళలే. అవునా? ఎందుకు? ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తలంచాను నేను. చూడండి బిగ్ బాస్, మేమందరం అంటే మీకు సరెండర్ అయిపోయాం, కానీ స్వప్న గారు ఆవిడే బాస్. షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. సీరియస్లీ వచ్చింది, కానీ ఫ్రాంక్లీ ఐ డెంట్. మీకు రాలేదని నేను నమ్మను, వచ్చిందని అనుకుంటాను 100%. అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూసారు? నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు. ఐ వాజ్ టోల్డ్ నాట్ టు టెల్ పీపుల్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ, ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ, ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చింది. అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను నేను లోపలికి, హ్యాపీగా చేతులు ఊపుకుంటూ.